హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కమ్మ శ్రాద్ధానికి అధిక మాసం వచ్చినట్లయింది బాక్స్ ఆఫీస్ పరిస్థితి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మొన్న దసరా సెలవుల్ని డబ్బింగ్ సినిమాకు వదిలేసి ఒక్కరోజు హాలిడే ఉండే దీపావళికి అందరూ గోసి ఎగ్గట్టారు. ఒకరేమో వెంట్రుక పీకి చూపిస్తారు, ఇంకొకరేమో ఎవడు పీకాల్సిన పని లేదు, కంటెంట్ లేకపోతే అవే ఊడిపోతాయంటాడు. పబ్లిసిటీ కోసం నానా తంటాలు పడ్డారు. అందరూ మాది బాగుందంటే మాది బాగుంది అన్నారు. ఎవరిది బాగుందో ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు. మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి జొన్నలన్నయ్య తెలుసు కదా, ప్రదీప్ లంగనాథన్ అన్నయ్య న్యూడు, అబ్బవరం అన్నయ్య కేరాంపు, ఇంకోటి మూత్రమండలి. మరి వీటిల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది? ఈ వారంలో ఒక మంచి సినిమా చూడాలంటే ఏది బెస్ట్, పెట్టిన డబ్బులకి ఏది వర్త్ వాచ్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా పైవి కిందివి అన్నీ పీకేసిన బన్నీవాస్ అన్నయ్య మూత్రమండలి నుంచే మొదలు పెడదాం. మరి ఎక్కువ పీకేశాడో ఏదో విధంగా సినిమాకి ప్రమోషన్ చేద్దాం అనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి పీకి చూపించాడు. తీసిందే దిక్కుమాలిన సినిమా, ఏదో అవతారు అవెంజర్స్ తీసినంత బిల్డప్. అందుకే సినిమా ఈవెంట్లో ఆయన కొన్ని పీక్కుంటే మిగతావి ఆడియన్స్ పీకేశారు. ఇక సినిమా విశేషాల్లోకి వెళ్తే విషయం లేని సినిమాకి విశేషాలు ఏముంటాయి? దీంట్లో కథా కాకరకాయలు లాంటివి ఏమీ లేదు. జాతి రత్నాలు టైప్లో సిల్లీ లాజిక్స్తో చిరాకు పుట్టే కామెడీతో ట్రై చేశారు. ఇది ఏ జాతికి చెందకుండా పోయింది. సినిమాలో మేకా హీరోల కంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఏం లాభం? డిజాస్టర్ పర్ఫార్మెన్సు, డిజాస్టర్ మూవీ. ఏం జరుగుతుందో, సినిమా ఎటుపోతుందో మనకి ముందే తెలిసిపోతుంది. కామెడీ పండించాలని బాగా ట్రై చేశారు, కానీ ఎక్కడ నవ్వాలో మనకి క్లారిటీ లేదు. ఈవెంట్లో బన్నీవాస్ అంకుల్ వెంట్రుకలు పీకేయడంలో పెట్టిన శ్రద్ధలో సగం ఎక్కడ నవ్వాలో చెప్పింటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. సినిమా మొత్తం డొల్లా, ఏం లేదు, ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. మరి ఏ ధైర్యంతో దీనికి ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారో తెలీదు. దీపావళి సందర్భంగా మనకి దిగిన మొదటి రాడ్ ఇదే. ఇక నెక్స్ట్ పరదీప్ లంగనాథన్నయ్య నటించిన న్యూడ్ సినిమా. మామూలుగా ఇది డ్యూడు, కానీ సినిమా మొత్తం న్యూడే. మొన్న సినిమా ప్రమోషన్స్లో ఒక ప్రపంచ సుందరి పరదీప్ అన్నయ్యని బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడింది. హీరో మెటీరియల్ కాదు అని. మొన్న ప్రపంచ అందాల పోటీలో 100 టీ కప్పులు 200 ఫ్లాస్కోలు గెలుచుకొని వచ్చింది. మరి ఆమె ఉంటే టీఆర్పీ రేటింగ్ తారాజువలాగా పైకిపోతుందని ఎవడో జర్నలిస్టుగా పెట్టుకున్నాడు. అందుకే ఆమె సినిమా విషయాలు అడగకుండా అందచందాల గురించి అడుగుతుంటుంది. ఆమె అందాన్ని మనం వర్ణించలేము, ఆఫ్రికా పండితులు రావాల్సిందే అని బల్లగుద్ది ఇరగొట్టి పిసికి పొడి చేసి మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. పాపం బాడీ షేమింగ్ చేయడంతో మన ట్రేడ్ పండితులకి పరదీప్ అన్నయ్య మీద ప్రేమ పొంగి పొరలింది. అందుకే జొన్నలన్నయ్య సినిమాని పక్కన పెట్టి మరీ లంగనాథన్నయ్య సినిమాకి వెళ్ళారు. సినిమా కథ విషయానికి వస్తే ఇదొక దిక్కుమాలిన దరిద్ర కథ. ఇది చూసిన తర్వాత మన పావురం బాబు నటించిన హరోమహర రైస్ మిల్లు వాల్యూ ఏంటో తెలిసొచ్చింది మన ట్రేడ్ పండితులకి. సింపతితో సినిమాకి వెళ్తే సిల్లీలో లాజిక్స్, సిగ్గులేని స్టోరీతో మన పైన దాడి చేశాడు. ఈ కళాఖండంలోని కథ విషయానికి వస్తే ఇదొక బావా మరదళ్ళ రొమాంటిక్ స్టోరీ. దాన్ని సగంలో హర్రర్ సినిమాగా మార్చారు. తాలికి పెళ్లికి విలువ లేదు, ఆడదాని ఫీలింగ్స్కే వాల్యూ ఉంటుంది అని చెప్పారు. గుడ్, వెరీ గుడ్. ఈ సినిమాకి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా ఓయో రూమ్స్లో మీటింగ్ పెట్టుకోండి అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక కథ ఏంటంటే, హీరో ప్రదీప్ అన్నయ్య, హీరోయిన్ అక్క ఇద్దరు కూడా బావ మరదళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. మరి అక్కయ్యకి హీరో మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు, కానీ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఆ ప్రేమ పొంగి కారిపోతుంటే ఆపుకోలేక ఓ ఆదివారం అమావాస్య అర్ధరాత్రిన హీరోకి తన పిశాచి ప్రేమని చెప్పేస్తుంది. దానికి అన్నయ్య ముందు రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధతో హీరోయిన్ విదేశాలకి వెళ్తుంది. ఆ బాధనక్కడ ఇంకొకడు ఓదారుస్తాడు. ఈ లోపల హీరోకి ఆ పిశాచ ప్రేమ అర్థమై హీరోయిన్ పైన ప్రేమ కారిపోతుంది. ఇక వెంటనే వెళ్ళి హీరోయిన్ వాళ్ళ నాన్న శరత్ అంకుల్కి చెప్పేస్తాడు. ఆయన కూడా వెంటనే పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తాడు. అయితే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను ఇంకొకడు ఓదార్చాడు, వాడినే పెళ్లి చేసుకుంటా, లేదంటే కోసుకుంటా అంటది. దానికి కూడా హీరో ఓకే చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పమంటాడు. కానీ శరత్ అంకులేమో, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నిన్ను గొయ్యి తీసి పాతి పెడతా, నీ పీక మీద కాలేసి తొక్కుతా అంటాడు. దాంతో పారిపోదామని చూస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. హీరోయిన్ లవర్ వచ్చేసి, నువ్వే పెళ్లి చేసుకో అన్నయ్య, తర్వాత మేము లేచిపోతామని ఉచిత సలహా ఇస్తే దానికి గొర్రెలా తలూపి పెళ్లి చేసుకుంటాడు హీరో.
ఇక తర్వాత ఏం జరిగింది అనే దరిద్రాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత హీరో ఒక బ్రోకర్లా మారిపోతాడు. తను బయటపడకుంటే హీరోయిన్ని వాడొచ్చి ఓదారుస్తాడు. వాడి ఓదార్పు యాత్ర సఫలమయ్యి హీరోయిన్ ఒక పిల్లాన్ని కూడా కంటుంది. వాడిని హీరో మూతి తుడుస్తూ ముడ్డి తుడుస్తూ, అబ్బో ఈ చండాలం గురించి నేను చెప్పలేను. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మన వీడియోలు చూస్తున్నారంట. అందుకే దీని గురించి పెద్దగా డిస్కస్ చేయడం లేదు. లేదంటే ఏగి పరేసేవారు మన టేడ్ పండితులు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బ్రహ్మాండంగా ఉంది. కామెడీ, ఎమోషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్లో హీరోయిన్ గర్భవతి అన్న దగ్గర నుంచి ఇక సినిమా లేవదు. సినిమా చూస్తున్నంతసేపు ఇదేం దిక్కుమాలిన సినిమారా దేవుడా అనిపిస్తుంది. చాలామంది దీనికి జాకీలు వేస్తున్నారు, కానీ దీన్ని కనుక ఎంకరేజ్ చేస్తే సంకనాగిపోతుంది సమాజం. ఓయో రూమ్లకి, లాడ్జీలకి, పార్కులకి డిమాండ్ పెరిగిపోతుంది. ఇక సంసారాలు అయితే ఎవ్వరూ చేయరు. ఇదో బొంగులో సినిమా. నెక్స్ట్ కే ర్యాంప్. అబ్బవరం అన్నయ్య మళ్ళీ తన ట్రాక్ ఎక్కాడు. ఇక వారానికి ఒక రాడ్ దింపుతాడేమో మనకి. అన్నని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు మన టేడ్ పండితులు. అక్కడికి రాడు, థియేటర్స్లో కూడా ఉన్నాడు. కే ర్యాంప్ అని టైటిల్ పెట్టుకొని మనకి కే ర్యాంప్ ఆడించాడు. ముందు కథ విషయానికి వస్తే అన్నయ్య మంచి రిచ్ కిడ్, కానీ లోకల్ సరుకు చిల్లర పనులు చేయడమే అన్న స్టైలు. చదువు సంధ్య జాంతానై పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా తాగడమే పని. దాంతో కడుక్కుంటాడు కూడా అదే చేతులు. ఇన్ని మంచి అలవాట్లు ఉండే అబ్బవరం అన్నయ్య చదువు కోసమని కేరళకి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ని ముద్దులు పెట్టి మరీ లవ్లో పడేస్తాడు. అంతా ఓకే అనుకున్న టైంలో హీరోయిన్కి ఒక మెంటల్ డిసీజ్ ఉందని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది, హీరోయిన్కి మెంటల్ తగ్గించాడా లేదంటే మనకి మెంటల్ ఎక్కించాడా అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే టైటిల్కి స్టోరీకి సంబంధం లేని గోసిలో సినిమా ఇది. కేవలం యూత్ని గొర్రెల్ని చేయడానికి ఆ టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఎంత భూత పురాణం చెప్తే అంత కామెడీ అన్నట్లు అయిపోయింది. కథకు అనుగుణంగా అయితే ఓకే, కానీ అనవసరమైన చోట కూడా బూతు డైలాగులు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని ఊదరగొట్టారు. కానీ సినిమాలో ఎంత వెతికినా కామెడీ కనిపించదు. వాళ్ళు చెప్పింది గుర్తుకొచ్చి నవ్వినా కూడా నవ్వురాదు. అసలు ఇంటర్వెల్ వరకు అదే సోది. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ స్టోరీ రివీల్ అవుతుంది. పోనీ సెకండ్ హాఫ్ అన్న కథకు అనుకూలంగా కామెడీ పండించి నడిపించారా అంటే అది లేదు. వెన్నెల కిషోర్ వచ్చిన 10 నిమిషాల కామెడీ పండింది. ఇక అంతే, అంత డొల్లా. ఆ హీరోయిన్ ఏమో ఫస్ట్ హాఫ్ అంతా ప్రశాంతంగా ఉండి ఇంటర్వెల్ నుంచి అయిందానికి కాందానికి అరవడం, కోసుకోవడం, కోయడం ఇదే పని. నువ్వు కోసుకుంటే చాలమ్మా అని కథ చెప్పకుండా వదిలేసేయడము డైరెక్టర్. అంత సొల్లు. సినిమాలో అయితే ఏం లేదు. కథలో దమ్ముంది, కొత్త కథ కాదు, కానీ కావాల్సినంత ఫండ్ జనరేట్ చేయొచ్చు. అది యూజ్ చేసుకోలేదు. రొటీన్ రొట్టలాగా మిగిలిపోయింది. ఇది కూడా పోయినట్టే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ జొన్నలన్నయ్య తెలుసు కదా, ఫేమ్ నేమ్ రావడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వారిలో కొండన్న ముందు వరుసలో ముందు కుర్చీ కంటే ముందే ఉంటాడు. తర్వాత విశ్వకన్నయ్య, ఆ తర్వాత ప్లేస్ మన జొన్నలన్నయ్యది. టిల్లు మైకంలో నుంచి బయటికి రావడం లేదు అన్నయ్య. టిల్లీ స్క్వేర్ తర్వాత జాక్ అనే ఒక రాడ్ ఇచ్చాడు. ఇప్పుడు తెలుసు కదా అంటూ వచ్చాడు. తెలుసు కదా అన్నారు, తెలుసు అంటే సినిమాకి వద్దంటారేమో అని తెలియదన్నట్లే సినిమాకి వెళ్ళా. తెలుసు అనుకున్నారో ఏమో తెలీదు, ఏం చెప్పకుండానే బయటికి గెంటేశారు. ట్రైలరే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇక సినిమాలో అది నెక్స్ట్ లెవెల్. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అని పెద్ద మ్యాథ్స్ క్లాస్లే తీసుకున్నారు. అది బయాలజీ కదా అంటారేమో, మ్యాథ్స్ కూడా ఉంటుందిలే, మీకు తెలీదు. సినిమా మొత్తం బయాలజీ క్లాసులే ఉంటాయి. తమిళ డైరెక్టర్లైనా జనాలని ఎడ్యుకేట్ చేసేది మేము చేయగలము అని నిరూపించింది డైరెక్టర్ అక్కయ్య. సినిమా మాత్రం భలే ఉంది. చెప్పే డైలాగ్స్కి క్లైమాక్స్కి సంబంధమే లేకుండా పైపెచ్చు ల్యాగు, సపరేట్ క్లాసులు. ఇక స్టోరీ ఏంటంటే హీరో సిద్ధు అన్నయ్య ఒక అనాథ. కాలేజీ రోజుల్లో శ్రీనిధి అక్కయ్యని ఘోరంగా ప్రేమిస్తాడు. అట్ట ఇట్ట కాదు, సందు దొరికితే మూతి నాకడమే, అదే లవ్ అంటే. ఇక హీరో పెళ్లి చేసుకొని రోజు మూతి నాకుదాం అనుకుంటాడు. దానికి శ్రీనిధి అక్క, ఈ నిధి నీకు చెందదు, నాకిన కాడికి చాలే అంటుంది. దాంతో ఇద్దరికి బ్రేకప్. అక్కడ కట్ చేస్తే హీరో ఇంకో హీరోయిన్ అయిన రాశికన్న దగ్గర తేల్తాడు. మ్యాట్రిమోనీ సైట్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పెళ్లి చేసుకుంటారు. అయితే రాశికన్నక్కకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఇక సరోగసి చేయించుకోవాలి అనుకుంటారు. దానికోసం శ్రీనిధి అక్క దగ్గరికి వెళ్తుంది. ఆమెనే డాక్టరు. పైగా నేనే మీకు బిడ్డని కనిస్తాను అని చెప్తుంది, లాజిక్ లేకుండా. సినిమాలో ఇదే పెద్ద ట్విస్ట్. మనకి అక్కడ గిర్రున తల తిరిగిపోతుంది. అక్కడ ఇంటర్వెల్. అక్కడికే మనం సినిమా చూడలేక నానా పాటలు పడుతుంటాం. అసలు సినిమా సెకండ్ హాఫ్లో ఉంటుంది. బిడ్డను మోస్తూ శ్రీనిధి అక్కయ్య ఎంత ప్రయాసపడుతుందో మనకు తెలియదు, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వరకు మనకి మాత్రం పురిటి నొప్పులే. వద్దు బాబోయ్ ఆ నరకయాతన. లాజిక్సే ఉండవు సినిమాలో. అసలు పెళ్ళి పిల్లలు వద్దు, లాస్ట్కి నువ్వే వద్దని చెప్పిన శ్రీనిధి అక్క పెళ్ళి కాకుండానే బిడ్డని కనడానికి వస్తుంది. ఎందుకంత డెసిషన్ అంటే తెలీదు.
వద్దు బాబోయ్ ఆ టార్చరు, దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. ఇక్కడ ఆ బార్డర్లన్నీ క్రాస్ చేసి వెళ్ళిపోయి మన సహనానికే పరీక్ష పెడతారు. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అని క్లాసులు కూడా ఉంటాయి. ఎమోషన్ మాత్రం ఉండదు. వాళ్ళ ఆలోచనలకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. తలనొప్పి ఇది కూడా పోయినట్టే. సో ఓవరాల్గా చూసుకుంటే మూత్రమండలి, కేరామ్, న్యూడ్ తెలుసు కదా. ఈ నాలుగింటిలో ఈ వారంలో ఒక సినిమా చూడాలంటే ఏది బాగుంటుంది అని అంటే ఏది బాగాలేదు, వెళ్ళి టపాకాయలు తెచ్చుకొని కాల్చుకోవడం బెస్ట్ చాయిస్. ఇక కాదకూడదు మేము ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే కొంతలో కొంత కేరాంప్ అయితే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఇక థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేంత సినిమాలు అయితే ఏమీ లేవు నాకు తెలిసి. ఈ 4 సినిమాలు అటకెక్కినట్టే. ఇక ఎవరు విన్నర్ అంటే ఈ సినిమా చూడని వాడే విన్నరు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.